ఫ్రెండ్ అవుతుంది. అది నీకు ఫ్రెండ్ అవుతుంది, నాకు ఫ్రెండ్ అవుతుంది. నీకేమవుతుంది? సగమై చెరి సగమై నువ్వు నేను బీజం వేసుకుంటే ఇప్పుడు ఇట్లా ఇది చూసిరా అది మా డిఓపి బాయ్ ఎంత క్వాలిటీ ఎంత హై రేట్ మార్కెట్ చూసిరా గాయస్. ఒరిజినల్ పూమా A1. సో హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు మేము స్టూడియో రాగానే స్టూడియోకి వచ్చాం. సో ఎందుకు అంటే బాయ్ ఈ రోజు మేము డబ్బింగ్ చేస్తున్నాం. సో ఇక్కడ మా చెల్లి వచ్చింది. హాయ్, వాట్సాప్? హాయ్ అజ్జు బాయ్, వాట్సాప్? హౌ ఆర్ యు? ఎవ్రీథింగ్ ఫైన్. మీ దోస్తున్నారు పట్టుకొస్తాను. అదిగో అక్కడ ఉంది అమ్మాయి హీరోయిన్. నువ్వు వేరే అమ్మాయి పట్టుకొస్తాను. వేరే అమ్మాయి అంటే ఇప్పుడు ఎంటీ చెప్పిన అజయ్ అన్న సింగిల్ అని చెప్పిన. ఇప్పుడు అజయ్ అన్న సింగిల్. సో నీకే చెప్తున్నా, వచ్చేసేయి. షూట్ లో మంచి రోల్ ఉంది, హీరోయిన్ రోల్. సెట్ ఇక్కడ కూడా రోల్ ఉంది, అక్కడ కూడా రోల్ ఉంది. ప్రియాజన చూడు నువ్వు ఈ వీడియో. సో యా గైస్, సో గైస్ ప్రియ నెంబర్ నా దగ్గర ఉందిరా. ఇప్పుడు ఏదైనా అసలు ప్రియ నాకు ఫ్రెండ్ అయితే ఏం మాట్లాడుతారు వీళ్ళు. రావండి ఇప్పుడు ఈ పిల్లతో ఏం మాట్లాడినారా? ప్రియకి ఎమ్మంటే మెసేజ్ చేస్తా, ప్రియ స్టోరీ రాస్తున్నా. నెక్స్ట్ ప్రియా నేను న్యూస్ స్టోరీ ఇది ఏడవునా. సో గైస్ చూసిరా అది మా డిఓపి బాయ్ ఎంత క్వాలిటీ ఎంత హై రేట్ మార్కెట్ చూసిరా గాయస్. ఒరిజినల్ పూమా A1. ఇది వచ్చేసి షోరూమ్ లో ఉన్నాడు గాయస్. సాగు క్వాలిటీ. అర్రే బాయ్ మూడు అసలు క్రేజీ అని అంటారు. సో ఈ రోజు మా హీరోయిన్ గారికి గొంతు బాగాలేదంట. ఎందుకు బాగాలేదో మనం అడుగుదాం. చెప్పండి హీరోయిన్ గారు, మీ గొంతు చెప్పేకి. అరే చెప్పురా, మనం డాక్టర్ కదా. మనం చిన్నప్పుడు 2 పశువులు కాపాడా నేను కాపాడదాం. యానిమల్ డాక్టర్ అవు మరి నువ్వు కూడా యానిమల్ యానిమల్ కదా సార్. నేను ఇంత సో గైస్ హేమలత, ఐఎమ్ సారీ, చాలా మంచిది హేమలత. కానీ గుర్తుపెట్టుకో మనం అందరం జంతువు నుంచి వచ్చాం. ఎట్లా అడుగు. సో అది గాయస్. సో గాయస్ సిరీస్ మీకు దండం పెడతా జర సిరీస్ గురించి మాట్లాడే. మనం ప్రమోషన్ చేయాలి, మా ఫ్యాన్స్ అంతా వెయిట్ చేస్తారు. సిరీస్ రఫ్ కట్ చేసాం, సూపర్ గా వచ్చింది. ఇప్పుడు డబ్బింగ్ చేస్తున్నాం. మా హీరోయిన్ హీరోయిన్ ఒక పుట్టు మచ్చ చూపించు. సో బేసికల్ గా అందరూ కామెంట్ సెక్షన్ అంటారు హీరోయిన్ ఎక్కడి నుంచి వచ్చిందని. నైజీరియానా ఇది? కజకిస్తాన్. చెప్పచ్చు కదా. సరేలే. సో గైస్ హీరోయిన్ ఎక్కడి నుంచి కాదు, మన హైదరాబాద్ లోనే ఉంటుంది. హైదరాబాద్ నుంచి వచ్చింది. క్లారిటీ చెప్పాలి, వాళ్ళు మజాక్ ఏది ఏది ఎక్కడ కాయగచ్చు కొడతారా నిన్ను. సో వీళ్ళు మీద భాషలో మాట్లాడితే నాకు నిజంగా భాష రాదు. ఎండకచ్చ కాయకచ్చ ఏమంటారు? ప్లీజ్ ఐ డోంట్ నో, నేర్పించు ఆ భాష. చెప్పురా. ఏ ఊర్లో ఏ ఊర్లో ఏంది ఎట్లా అడగాలి? ఏ ఊర్లో ఎట్లా అడగాలి మీ లాంగ్వేజ్? ఏ ఊరు అవు మనం అన్ని సగం సగమే చెప్తావు, మళ్ళీ కూడా సగం సగమే చెప్తా. ఏ ఊరు ఏ ఊరు అది కాదు మీ భాషలా. మా భాష తెలుగే కదా. కాదు కాదు, వీళ్ళు వేరే లాంగ్వేజ్ మాట్లాడతారు. వీళ్ళ భాషలో మాట్లాడతారు. దేశ భాషలో తెలుగులో ఇస్తారా? నన్ను ఫూలా నన్ను మా ఫ్యాన్స్ అజ్జన్న తోపు, అజ్జన్న తురుగు, అజ్జన్న ఆగలగా ఇట్లాంటి మస్తు బీజం వేసుకుంటే ఇప్పుడు ఇట్లా. ఫ్రేమ్ ఉంటుంది అది. ఇది చల్లగా నీళ్ళు వాతావరణం వేడి.
సో గైస్ వీళ్ళు కావాలని ప్రియా పేరు తీస్తారు గైస్. సో ప్రియాకి తెలుసు మనం ప్రియా నేను ఫ్రెండ్స్ అని, కానీ వీళ్ళు కావాలని తీస్తున్నారు. ఇట్స్ ఓకే. అలా బాబాయ్ నాకు ఫోన్ చేసి సాగు కొడతాడు, నువ్వు మా పిల్లల్లో చేసిన వాళ్ళ బాబాయ్, మీరేమో లవ్ అంటారు. నేను ఏదో వీడియోలో 2 సార్లు ఐ లవ్ యూ పదాలు అన్నా. రియాక్ట్ అవ్వకపోతే మేము సైలెంట్ గానే ఉంటాం కదా, నువ్వు ఎందుకు రియాక్ట్ లోపల ఫేస్ లో కనిపిస్తుంది మరి ఇట్లా. అవును, నువ్వు చెప్తే మాకు తెలుస్తుంది. అరే నిజంగా ఉన్నా లేదా నేను కూడా కన్ఫర్మ్. ఉప్పు కలిపిరా దీంట్లో? ఆడియన్స్ ఈ టాపిక్ డైవర్ట్ ఉప్పు కలిపిరు. తాగు ఉప్పు కలిపిరు, తాగు ఉప్పు కలిపిరు అంట. టాపిక్ మారిస్తే నిజం లవ్ అని అనుకుంటాం కదా. ఉప్పు కలిపిరా? ఉప్పు కలిపిరే. టాపిక్ డైవర్ట్ చేస్తున్నాడు. సో నాకు ఒక డౌట్ ఉంది, ఇప్పుడు నా డౌట్ క్లియర్ చేయాలి. ఆకలిపై ఏం చేద్దామంట చూడన్న. ఈ అమ్మ పేపర్ చూడు, మళ్ళీ కొత్త చరిత్ర పాత ఫలితమా అంటే ఏందన్న ఇది? సో గాయ్స్ మనం ఆంధ్రప్రదేశ్ పేపర్ చదువుతున్నాం ఈరోజు. 252 కేజీలు అంట. అమ్మా 52 కేజీలు అంటే ఏంది గాయ్స్? ఎంత ఈసారి నిలువుగా సీట్ అంట. ఎంత ప్రియ గోవాకు పోయినంత మాత్రాన వీడు లేడని చెప్పి. చిన్న డౌట్ నాకు ఇంకా అందరికి సబ్స్క్రైబర్స్ కి ఏంది అది అవతారం. సో మీ క్వశ్చన్ నేను అడుగుతున్నాను. ఫస్ట్ థింగ్, ప్రియా ఏమవుతుంది? వదిన అవుతుందా నాకు, లేదా ఫ్రెండ్ అవుతుందా? నీకు ఫ్రెండ్ అవుతుంది, నాకు ఫ్రెండ్ అవుతుంది. నీకేమవుతుంది? సగమై చెరి సగమై నువ్వు నేను. అయితే నేను వదిన అనొద్దు. అయితే ఎవరిని? ప్రియా వదినని. అవును చూడండి గాయ్స్, ఇదేంటి గాయ్స్? అవును గాయ్స్, అప్పుడప్పుడు లేకపోతే ప్రియా అజయ్ అనేది ఎందుకు పేజ్ ఓపెన్ అవుతుంది? ఫ్యాన్ పేజ్ ఎందుకు వచ్చింది ఇన్స్టాగ్రామ్ లా? బ్రో ఇప్పుడు ప్రియా నీ ఫ్రెండ్స్ అని మేము అనుకున్నాం, కాకపోతే వాళ్ళు మనోళ్ళు మా ఫ్యాన్స్ ఎట్లా అంటే నిన్న చిల్క కూడా కొనిచ్చిండయా. కొనియలే చిల్క? ఏ చిల్క? అరే నిన్న వీడియో చూసినారా? చిల్క కొనిచ్చినా రెండు బోర్డులా, ఒకటి అటే బాయ్, ఒకటి వదిలేసి ఫ్రీడమ్ కాదు అటే బాయ్. చిల్కలు ఎప్పుడో ఇప్పించాం సామే. మొన్న ఇప్పించిందా? అచ్చా ఎప్పుడో వీడియో మొన్న చూసి బాయ్, ఎప్పుడో వీడియో మొన్న చూసి చిలక కొన్నాను అంటారు. ఆ చిలకలు ఎప్పుడు ఎగిరిపోయా, ఫ్రీడమ్ ఇచ్చేసినాం మేము. దాస్ గారిని కొన్నాడు కదా, కొన్నానైతే కొన్నాడు కదా అంటే. అవు బాయ్, ప్రియా కోసం ఏమన్నా ప్రియ ఏం లేనప్పుడు ఎందుకు కొన్నావు? మీరంతా మా అన్న మీరు అట్లా రాకండి. సో ఇప్పుడు వచ్చిన పాయింట్ ఏంటంటే మనం డబ్బింగ్ వచ్చినాం, డబ్బింగ్ గురించి మాట్లాడుకుంటాం. ఇది హార్స్ సంక్రాంతి వచ్చినప్పుడు మాంజా తీసుకుంటే ఇట్లా మాంజా ఇట్లా తీసుకుంటే ఇట్లా ఎగిరేస్తా కరీంబాయ్ లోపల కొడుతుండే. సో గాయ్స్ కరీంబాయ్ కూడా బాగుంది సీను, బాగుంది, చాలా పెద్ద సీన్ ఉంది. అండ్ మన బాయ్ కూడా సీన్ ఉంటది. నాది చిన్నది క్యామియో, అందరిని వాడతలే, అందరు టాలెంట్ గుర్తించి తీసుకొచ్చి టాలెంట్ చూపిస్తున్నారు. అంత లేదు. అచ్చా సరేలే, హీరోయిన్ గురించి సెకండ్ ఎపిసోడ్ ఎంత మంచి రోల్ రాసినారు. హీరోయిన్ గురించి మాట్లాడరా? గాలి కావాలా? ఊదరా రావ నువ్వు అని గాలి కావాలా? యాక్టింగ్ ఎట్లా చేసింది, నీకెట్లా? సో గాయ్స్ నేను చెప్తున్నా, గుండమ్మ గారు కదా నాకు వార్నింగ్ ఇస్తుంది. సారీ. ఓకే, వెబ్ సిరీస్ గురించి రాజు ఏమన్నాడు అంటే నేను రాజు ఏం క్వశ్చన్ వేసాడు? వెబ్ సిరీస్ లో హేమలత యాక్టింగ్ ఎలా ఉంది, ఎలా వైబ్ అనిపించింది? నేను ఏమంటున్నా అంటే హేమలత ఎక్స్పీరియన్స్ యాక్టర్, ఎక్స్పీరియన్స్ ఎప్పటి నుంచి ఉంది కాబట్టి చాలా బాగా చేసిందని చెప్తున్నా. సో బేసికల్ గా ఎంట్రీ షాట్ లోనే హేమలత వేరే ఉంటది, మా యాక్టింగ్ వేరే ఉంటది. కాదన్నా హేమలత కాదు, బ్లాగ్ లా హీరోయిన్ ఎట్లా యాక్టింగ్ చేసింది బాయ్ అంటే నేను బాగా చేయలే, నేను చేయలే, దూకుతున్నాను. అరే బాయ్ నేను బాగా
అది ఇది ఇందుకే నెక్స్ట్ నుంచి వీడిని డైరెక్టర్ తీసేస్తున్నాను. లేదు మీరే మిమ్మల్ని తీసాను. అంత అన్నతాను నువ్వు ఎందుకు తీస్తావు తీస్తారా? ఎందుకంటే నేను తీస్తారా? నువ్వు డైరెక్షన్ చేస్తావా? నేను చేస్తా. నువ్వు డిఓపి చేస్తావా? డబ్బింగ్ చేద్దాం. ఇప్పుడు ఎవరు ఇప్పుడు డబ్బింగ్ నేను వెళ్తున్నా బాబాయ్. యాక్చువల్ అన్న బ్యాట్స్మెన్ ముగ్గురు అమ్మాయిలతో స్టోరీ ఉంది కానీ ఇంకా స్టార్ట్ చేసే ఏమైంది అది ముగ్గురు అమ్మాయిలతో బ్యాట్స్మెన్ స్టోరీ అన్న వస్తాయి. సో అది కాదు అన్ని లీక్ చేయకు. వేరే ఛానల్ కదా, అది మన ఛానల్ కాదు కదా. అవునన్నా మనం ఇప్పుడు ఇంటి ఇస్తారు వెయిట్ చేస్తారు పబ్లిక్ లీక్ గా చిన్న ఇంటి ఇవ్వాలి అట్లా బూమ్ బూమ్. బ్యాట్స్మెన్ అంటే బ్యాట్స్మెన్ అంటే అనేది కాదు తప్పు అట్లా బ్యాట్స్మెన్ అంటే లేదు అన్న. ఒకేసారి ముగ్గురు హీరోలతో చేసే కెపాసిటీ అదే యాక్టింగ్ కెపాసిటీ ఉంది. ఎంత మంచి బ్యాట్స్మెన్. అరే అరే తప్పు అర్థం